హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి. ఈ ఐస్ క్రీమ్ అయితే బయట పార్లర్లో అమ్మే ఐస్ క్రీమ్ టేస్ట్ తోటే చాలా బాగుంటుంది. నేను విప్పింగ్ క్రీమ్తో అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్. దీని తయారీ చూసేద్దాం పదండి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేయడానికి నేను 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు గుళ్ళు తీసుకున్నానండి. పావు కప్పు పంచదార, ఇది విప్పింగ్ క్రీమ్ పౌడరు. ఇదైతే నేను ఆన్లైన్లో పెట్టానండి. ఈ పౌడర్ తోటే ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే మిల్క్ మేడ్, ఈ రెండు కూడా నేను ఆన్లైన్లోనే పెట్టాను. మిల్క్ మేడ్ అయితే మనకి డీమార్ట్లో అందుబాటులో దొరుకుతుంది. విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే కనుక ఆన్లైన్లోనే మనకి దొరుకుతుందండి. ఈ ఐస్ క్రీమ్లో విప్పింగ్ క్రీమ్ని మనం వాడచ్చు, లేదు అంటే ఇలా విప్పింగ్ పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చండి. విప్పింగ్ క్రీము లేనప్పుడు ఈ పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. ఈ పౌడర్ కూడా యూజ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ది. ముందు పాన్ పెట్టుకుని ఇందులోకి పంచదార వేసేసి పంచదార అంతా కూడా పాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఈ పంచదార అంతానే కరగనివ్వాలి. సైడ్ నుంచి మరలా పంచదారని మధ్యలోకి తోస్తూ పంచదారని కరగనివ్వండి. ఇప్పుడు నేను క్యారమెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే చేయండి. హై ఫ్లేమ్ అయితే త్వరగా దగ్గర పడిపోయి కలర్ అయితే చేంజ్ అయిపోద్ది. ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వెన్నను వేస్తున్నానండి. దీంట్లో తయారు చేసిన వెన్న. మీరు ఒకవేళ అన్సాల్టెడ్ బటర్ ఉంటే అదే వేయండి. అది క్యారమెల్ మంచి కలర్లో ఉంటుంది. నేను ఇంట్లో ఉన్న వెన్న అయితే యూజ్ చేశాను. ఇప్పుడైతే ఇందులో జీడిపప్పులు కూడా వేసేసాను. జీడిపప్పులు కూడా వేసిన తర్వాత 1 నిమిషం కలిపిన తర్వాత నేను ఆయిల్ రాసిన ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా ప్లేట్లో వేసుకున్నా మనకి ఊడొచ్చేస్తుంది, లేదు బటర్ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు. మొత్తం ప్లేట్లోకి ఇదంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుంటే త్వరగానే మనకి ఆరిపోద్ది. ఇప్పుడు ఐస్ క్రీమ్ చేయడానికి ఒక బౌల్లోనే ఐస్ క్యూబ్స్ వేసాను. మరలా ఇంకొక బౌల్ పెట్టాను. అందులోకి విప్పింగ్ పౌడర్ 1/2 కప్ వేస్తున్నానండి. 1/2 కప్ విప్పింగ్ పౌడర్కి కూలింగ్ మిల్క్, ఇవి కాచిన పాలన్నీ ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచుకోవాలి. 1 కప్పు కూలింగ్ మిల్క్ వేసుకుని బీటర్తో బీట్ చేయాలి. ఇది నేను లోలోనే బీట్ చేస్తున్నానండి. మనం ఐస్ క్రీమ్ని ఇలాగా విప్పింగ్ పౌడరు మిల్క్ మేడ్ తోటి ఇలా బీటర్తో చేసామంటే బయట అమ్మే టేస్ట్ తోటే ఉంటుందండి ఐస్ క్రీము. పార్లర్లో మనకి ఏ విధమైనటువంటి ఇంగ్రీడియంట్స్ కలుపుతారో తెలియదు కదా. మనం ఇంట్లోనే ఇలా అన్ని నెంబర్ 1 క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. మొత్తం కుటుంబం అంతా కూడా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నేను ఒక 5 మినిట్స్ వరకు బీటర్తో బీట్ చేస్తున్నానండి. ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోకి మిల్క్ మేడ్ నేను 1/3 కప్ వేస్తున్నాను. అలాగే ఇందులో నేను వెనిలా ఎసెన్స్ కూడా కొంచెం వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ ఉంటే అవి వేయచ్చు. నా దగ్గర లేదు. నేను వెనిలా ఎసెన్స్ అయితే కొంచెం 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్ అండి. ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా చిటికడే వేస్తున్నాను. నేను కొంచెం కలర్ కోసం వేసానండి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. లేదు కుంకుమ పువ్వు ఉంటే వేడి పాలల్లో వేసుకుని చల్లారిన తర్వాత అయినా వేయచ్చు. మరలా నేను బీటర్తో 1 నిమిషం బీట్ చేస్తున్నాను. విప్పింగ్ పౌడర్ అయితే మనకి నిల్వ ఉంటుందండి, స్టోర్ చేసుకోవచ్చు. నాకు 1 ఇయర్ వరకు నేను యూజ్ చేశాను. అందుకే నేను విప్పింగ్ పౌడర్నే యూజ్ చేస్తూ ఉంటానండి. లేదు అంటే విప్పింగ్ క్రీమ్తో కూడా మనం ఈ ఐస్ క్రీమ్ని అయితే చేసుకోవచ్చు. నేను ఒక 2 మినిట్స్ వరకు మరలా బీట్ చేశాను. ఇది ఈ బౌల్ని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను క్యారమెల్ని చూపిస్తున్నాను చూడండి. అచ్చు ఆరిపోయింది. ఇది త్వరగానే ఆరిపోద్ది. దీన్ని రోట్లో వేసి క్రష్ చేస్తున్నాను. బాగా మెత్తగా గుండలా చేయకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా రోట్లో వేసి దంచుకోవాలి.
ఇందులో నేను కొంచెం జీడిపప్పులు ఎక్కువ యాడ్ చేశానండి. ఇందులో నేను ఇంట్లోనే తయారు చేసిన వెన్నను వేశాను. అదే మనకి బయట రెడీమేడ్గా కొన్న వెన్న అయితే కనుక కొంచెం ఇంకా కలర్గా ఉంటుంది. ఈ పొడినంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. బౌల్లోకి తీసుకున్న పౌడర్ని ఇప్పుడు ఐస్ క్రీమ్లో వేసి మరలా 1 నిమిషం బీటర్తో బీట్ చేయాలి. ఇలా బీట్ చేయడం వల్ల మొత్తం అంతా కలుస్తుందండి. ఈ క్యారమిల్ అచ్చు పొడి అంతా కూడా అందులో బాగా కలుస్తుంది. నేను ఐస్ క్రీమ్ డబ్బాలోనే వేసేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా గాజు బాక్స్ ఉన్నా పర్వాలేదు, లేదు స్టీల్ బాక్స్లోనైనా వేసుకుని పైన అయితే ఇలాగా క్యారమిల్ జీడిపప్పు గుండ ఉంది కదండి, ఇది పైన అయితే గార్నిష్ చేసుకోవచ్చు. ఇది టైట్గానే ఉందండి దీని లిడ్ అయితే, అందుకే నేను కవర్ అదేమీ వేయట్లేదు. ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో -19 సెంటీగ్రేడ్లో నేను ఓ 10 అవర్స్ ఫ్రీజ్ చేస్తున్నానండి. మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. నేను నైట్ పడుకునే ముందు ఐస్ క్రీమ్ని అయితే పెట్టాను. 10కి తీస్తున్నాను. ఒక 10 గంటల వరకు నేను ఫ్రిడ్జ్లోనే ఉంచాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేస్తున్నాను చూడండి. తీసిన వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ కాసేపు ఉంచితే మనకి ఐస్ క్రీము త్వరగా వస్తుంది. చూడండి, చూస్తుంటేనే ఎంతో ఎమ్మీగా ఉంది కదా ఐస్ క్రీము. మీ దగ్గర విప్పింగ్ పౌడర్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ ఉంటే అలా బీటర్తో ఈజీగా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.